హాయ్ హలో అందరికీ నమస్తే అండి. కథ కంటిన్యూ చేయాలి కదా. రే వీడు చూడండి బొక్క బోర్లో పడుకున్నాడు రమ్మంటే. అమ్మో నీకోసం నేను కూడా బొక్క బోర్లో పడుకున్నా కదరా. మాట్లాడవా? సరేలే ఏదో ఫీలింగ్ అయినట్టున్నాడు. అమ్మో అల్పు వస్తుందిరా. పిల్లల్ని దాచుకుండి ఎట్లా దాచుకుండు, పొట్ట కింద దాచుకుండు వీడు. అమ్మో వీడు మంచి హుషారున్నాడు. అమ్మో ఆయాసం వస్తుంది వేయాలేరా. మీ అంత ఫ్లెక్సిబిలిటీ మా బాడీస్లో ఉండదు కానీ. ఓకే అండి, స్టోరీ కంటిన్యూ చేస్తే అంతవరకు వచ్చాము. బాగా ఏంది మర్చిపోయాను, ఏంది మర్చిపోవడం ఎక్కువైంది. సో పిల్లలు చదువుకుంటున్నారు. నాన్నైతే చనిపోయారు. తర్వాత అప్పటి వరకు ఆమె టిఫిన్స్ వేసుకొని ఎట్లాగట్లా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారు. ఓకే అంతవరకు బాగానే ఉంది. కానీ పిల్లలు చదువు డిస్టర్బ్ అయిందండి. వాళ్ళు ఎంత కష్టం అప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి డిగ్రీ, ఒక అమ్మాయి ఇంటర్ చదివారులేండి. అక్కడ వరకు కూడా చాలా కష్టాలు పడుకుంటా చిన్న పాప అయితే అసలు ఎంత ఇదేంటంటే అది ఎవరికి తెలియదండి, అది చూసే వాళ్ళకి తెలుస్తుంది. స్కూల్లో ఫీజు కట్టలేదని, అప్పట్లో స్కూల్లో ఫీజు కట్టలేదని ఏం చేసేవాళ్ళంటే ఇంటికి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేవాళ్ళండి. నా పాప ఏడ్చుకుంటూ వస్తుందండి. స్కూల్ నుంచి ఇంటికి పంపించేస్తారు, క్లాస్లో లేపి మరీ పంపించేస్తారు. వాళ్ళు ఎంత హట్టింగ్ అవుతారు, చిన్నపిల్లలు కదా, ఎంత హట్ అవుతారంటే ఎంత అండి, 6th 7th చదువుతున్నారు అంతే. ఎంత ఫీల్ అవుతారు, ఆ బాధను వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు. ఫీజు ఏదమ్మా అని ఇంటికి వస్తే డబ్బులు ఉండవు. ఎట్లాగో అట్లా ఈ నెల ఆ నెల అప్పుడు నెల కట్టుకునేవాళ్ళు. ఫీజు అప్పుడు ఎంత, నెలకి 200. సంవత్సరానికి కట్టేది, సంవత్సరానికి 3 సార్లు కట్టేది. అది కూడా కాకపోతే వీళ్ళ ఇంటి పరిస్థితి బాగాలేదని నెలకు 200గా ఒప్పుకున్నారనమాట. అట్లా 200 కూడా ఇచ్చుకోలేక ఆ పాప క్లాస్లో నుంచి ఎన్నోసార్లు, ఆ పాప అదే అట్లా ఫీజు కట్టిన వాళ్ళందరినీ నెల ఇంటికి పంపించేవాళ్ళు. ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి, అట్లా పంపిస్తే అట్లా పరువు పోతుంది అని అట్లా చేసేవాళ్ళండి. ఎంత పెయిన్ ఉంటుందంటే తర్వాత మెల్లగా ఇచ్చుకుంటారులేండి, తర్వాత అయినా ఇచ్చుకుంటారు, దాని గురించి కాదు. అంతైనా అంత కష్టపడి అంత ఇచ్చేసి ఒక స్టేజ్ వరకు వచ్చారు. అప్పుడు ఇంటర్ డిగ్రీ బీడీ అంటే అదే ఎక్కువ, చాలా ఎక్కువ. వాళ్ళ ఇంట్లో పరిస్థితులకు వాళ్ళు అట్లా చదవడం కూడా ఎక్కువే. మా పాప కళలు, ఆ పాప ఇష్టాలు. అప్పటి వరకు స్కూల్లో ఏదో ఫంక్షన్ డ్యాన్స్ నేర్చుకుంది, టీచర్ నేర్పించారు. 3 నెలలు ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుంది. తీరా స్టేజ్ మీద వేద్దామనుకునే వరకు భయమేసింది. ఇంట్లో పరిస్థితులకు నేను వేయగలనా, వేస్తానా ఏమో ఇంకా ఏం పరిస్థితుల్లో అట్లా. ఒక పాప ధైర్యం తినేసింది ఒక ఫ్యామిలీ, ఒక పాప కళల్ని తినేసింది ఒక ఫ్యామిలీ. అమ్మ నాన్న ఎంతైతే ఎఫెక్ట్ పడతారో ఆ ఎఫెక్ట్ వల్ల ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల భవిష్యత్తు మీద కూడా అంతే ఎఫెక్ట్ చూపిస్తుంది. చదువు అప్పటిదాకా 10th వరకు బాగా ఓకే సాగింది. ఇంకా ఇంటర్ స్కాలర్షిప్స్ వచ్చాయి. ఆ స్కాలర్షిప్ ద్వారా ఇట్లాగా చదివి గట్టెక్కారు, అది వేరే సంగతి. అందరూ పండగకి కొత్త బట్టలు వేసుకుంటారు. ఆమె ఏడుస్తుంది కొత్త బట్టలు లేవని. అర్థం చేసుకుంటారు తర్వాత. ముందైతే చిన్నపిల్ల కదా, ఏడుస్తారు ముందు. ఒక్క పాపనే కాదండి, ఇప్పుడు 50 మందిలో 10 మంది అలాగే ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు కూడా మాకెందుకు లేదు, ఆ ఏజ్కి వాళ్ళకి తెలియదు కదా. అట్లా చాలా బాధపడేది. మెల్లగా ఇంకా ఫ్రెండ్స్ అట్లా బాధపడేది ఎవరికి చెప్పదులేండి. ఆ పాప కూడా అట్లా ఇంకా అలవాటు చేసుకుంది కొన్ని రోజులకి. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ అని అట్లా ఇంకా ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయింది. సో అదంతా మర్చిపోయింది, ఇంకా అలవాటు చేసుకుంది అనమాట. ఫ్రెండ్స్ కూడా ఈమెను అర్థం చేసుకునేవాళ్ళు. ఈమె ₹1 కూడా తీసుకెళ్ళేది కాదు. ఇంట్లో ఇవ్వరు కదా ₹1 కూడా, ఉంటే కదా ఇస్తారు. అట్లా
ఫ్రెండ్సే పెట్టేవాళ్ళు, ఏమైనా కొని పెట్టేవాళ్ళు ఫ్రెండ్సే. అది కూడా ఆత్మాభిమానం, అది కూడా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా, అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకోదు. వాళ్ళు బతిమలాడితే అట్లా 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 అన్నమాట. సడన్గా ఇంటి పరిస్థితి వలనో ఏమో సడన్గా పెళ్ళి అయిపోతుంది, తొందరగా పెళ్ళి జరిగిపోతుంది. ఆ పాపకు తొందరగా పెళ్ళి జరిగిపోతుంది, అందులో పాప పెళ్ళి జరిగిపోతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మరో యుద్ధం. ఏమోలే పెళ్ళి జరిగిందిలే అని అనుకుంటే వచ్చినోడు మంచోడే. ఎవరికి మంచి? వాళ్ళ అమ్మ నాన్నకు మంచి. వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఇంకా ప్రపంచం, వేరే ప్రపంచం ఉండదు. వీళ్ళు డల్గా ఉన్నారులే, వీళ్ళకు మగ దిక్కు లేదు అని వీళ్ళకి సపోర్టింగ్గా ఉండడం అట్లా ఏం లేదు. అమ్మ నాన్న అంటే అతని అమ్మ నాన్న అంతే, అంతవరకే. వాళ్ళు వాళ్ళ బ్లడ్లో వాళ్ళు అంతవరకే. ఇంకా అంతకు నుంచి ఈ అమ్మాయి సంవత్సరానికి ఒక్కసారి కూడా పంపరండి. పెళ్ళైన తర్వాత సంవత్సరంకి ఒక్కసారి వచ్చినా కూడా ఆమె పెద్ద యుద్ధమే చేసి రావాలి. వాళ్ళమ్మ ఏం చెప్తే అది వేదవాక్కు. ఆ అమ్మ నాన్న కూడా అంతే, పైకి మంచిలాగా కనిపిస్తారు కానీ మంచోళ్ళు కాదు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు. ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి కిరాయిల్లే అట్లా ఇట్లా 2 రూమ్లు వేసి ఇట్లా వదిలేసి వెళ్తే అట్లా ఉండేవాళ్ళు. అప్పుడు చెట్లు పెంచుకుంటూ అట్లా రెంట్కి తీసుకున్నారు అనమాట. అట్లా వీళ్ళు బయట వాళ్ళకి మంచోళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా చెట్లు అన్నీ నాటుతారు, ఫ్రీగా వచ్చే పనులన్నీ బయటకి ఇస్తారు. అట్లా వీళ్ళని అందరూ మంచోళ్ళు అనుకుంటారు, కానీ వీళ్ళంతా శాడిస్టులు దునియాలో ఉండరు అని నేను అనుకుంటాను. నేను చూశాను కాబట్టి అంత శాడిజం చూపిస్తారండి. ఆ పాపను ఇంటి గేట్ వరకు వచ్చి కూడా మాట్లాడినీరు, ఎవరితో మాట్లాడినీరు. ఇంకా మొగుడు హస్బెండ్ అంటారా, ఉదయం పోయి రాత్రి వస్తాడు. వీళ్ళు ఏం చెప్తే అది నమ్ముతారు. అత్తమామ ఏం చెప్తే అదే నమ్ముతాడు. ఇంకా అమ్మాయి నమ్మడు, అస్సలు నమ్మడు. వాళ్ళ ఇంట్లో ఏం చెప్తే అదే. అట్లా పాప అమ్మాయి 3 ఏళ్ళు ఫైట్ చేసి 3 ఏళ్లకు బయట సపరేట్ కాపురం అయితే పెట్టేసిందిలేండి. మనిషి ఎట్లాంటి మనిషి అంటే ఇంట్లో చెప్పుకోలేదు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇంట్లో చెప్పుకోలేదు, ఇంటి విషయాలు బాగాలేవు, పుట్టింట్లో చెప్పుకోలేదు, పుట్టిల్లో సరిగా లేదు, మెట్టినింట్లో వాళ్ళు వేధిస్తున్నారు. ఏం చేస్తుంది అమ్మాయి? ఏం చేయలేదు. 3 ఏళ్ల వరకు అట్లానే కంట్రోల్ చేసుకుంది. కడుపులో బిడ్డ పడిన తర్వాత ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయింది. సాధించింది, సస్తానో బ్రతుకుతానో ఏదో ఒకటి చెప్పి వేరే కాపురం అయితే పెట్టింది. అట్లా ఆ వేరే కాపురం పెట్టడం, అందరు మంచోళ్ళు ఉంటారు, అందరు చెడ్డోళ్ళు ఉంటారు. కొంతమంది అట్లా చేస్తారు అని చెప్తున్నాం. అందరూ అట్లా అమ్మ నాన్న నమ్మండి, మరీ అంత గుడ్డిగా కాదు. అంత గుడ్డిగా అయితే అట్లా చేయకూడదు. ఆ అమాయకత్వాన్ని సైలెంట్గా ఉంటుందని ఇంట్లో పరిస్థితులను బట్టి ఆ అమ్మాయి గమ్ముకుంటే అట్లా అంత వేధించాల్సిన అవసరం లేదు. వీళ్ళింటికి ఎవరు రాకూడదు, వీళ్ళు ఎవరింటికి పోకూడదు, పుట్టింటోళ్ళు వీళ్ళింటికి రాకూడదు, ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళకూడదు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ఎందుకు చేసుకున్నాడు ఇతను? మీ అమ్మ నాన్నని, నీ బ్లడ్ వాళ్ళని చేసుకోవాలనుకుంటే వాళ్ళని చూసుకో. అసలు నీ పెళ్ళి ఎందుకు? మళ్ళీ పిల్లలు కావాలి, పిల్లలతో మంచిగా ఉంటాడు. పిల్ల వచ్చే వరకు అమ్మ నాన్న మాట తప్ప జవదాటడు. అది తప్పో ఒప్పో చూసుకోకుండా డెసిషన్ మేకింగ్ తీసేసుకుంటాడు అనమాట.